నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. పెద్దరకుపాడు మరియు 16వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వెనుగండ్ల రాము, పట్నంలో ఏ మూలకు వెళ్లినా సమస్యలు కనబడుతున్నాయని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపిన రాము. $2.5 లక్షల నిధులతో నాగేంద్రపురం కాలువ గట్టుపై నూతనంగా నిర్మించిన కాలినడక ఐరన్ వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని, డొక్కిపల్లి గ్రామంలో విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు. గుడివాడ అభ్యర్థిపై పత్రికలో వస్తున్న కథనాల వెనుక ఎమ్మెల్యే కొడాలి నాని వ్యూహం ఉందంటూ ఎద్దేవా చేసిన పాలంకి సారథి, కాపు సామాజిక వర్గ ఓట్లను రాబట్టుకునేందుకే ఈ ఎత్తుగడ వేస్తున్నారంటే విమర్శ. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నేడు 16వ వార్డులో గుడివాడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము పర్యటించడం జరిగింది. వార్డులోకి వచ్చిన రాముకు టీడీపీ నేతలకు, జనసేన నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వెనుగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కథనాలు రాస్తున్న పత్రికలపై దాడులు చేయించే దిగజారుడు పరిస్థితికి నేడు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం వచ్చిందంటూ మండిపడ్డారు. గుడివాడలో ఏ ప్రాంతంలో పర్యటించినా తమకు సమస్యలు సుడిగుండాలుగా కనిపిస్తున్నాయని, త్వరలోనే జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుడివాడలో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగడ్డ శ్రీకాంత్, 16వ వార్డు ఇన్ఛార్జ్ ఎర్లగడ్డ సుధారాణి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ 16వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాం కింద తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ కూడా అపూర్వమైన స్పందన కనపడుతుంది. ఇంటింట్లోంచి ప్రజలు బయటకు వచ్చి మీరు బాగా చేస్తున్నారు, మీకు తప్పకుండా మిమ్మల్ని తెచ్చుకోవాల్సిన అవసరం మాకే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇక్కడ సమస్యలు కూడా చాలా అనేకం ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య కానీ, ఒక అందరికీ ఇంకా టిడ్కోయిల గురించి కానీ చాలా 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 సమస్యలు చెప్తా ఉన్నారు. ఇచ్చిన వాళ్ళందరికీ టిడ్కోయిల్ ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళందరికీ డబ్బులు వెనక్కోకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటా ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారని చెప్పేసి చెప్పడం అవుతుంది. దీని ఈ దుర్మార్గాలన్నింటినీ మేము అరికాడతామని చెప్పేసి, దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు నిన్న ఆంధ్రజ్యోతి విలేకరుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పత్రికా స్వేచ్ఛ పూర్తిగా నశించిపోయింది. అంటే మీ గురించి బ్యాడ్గా ఎవరు మాట్లాడకూడదా? మీరు చేసే అరాచకాలు ఎవరు చెప్పకూడదా? మీకు ఎంత ప్రజల్లో ఎంత స్పందన వస్తుందో వాళ్ళు తీసుకోకూడదా? ఇలాంటి దౌర్భాగ్యం ఇంకా ఇదేంటో నియంతృత్వం బాగా కనపడతా ఉంది. నియంతృత్వమే కాకుండా సరే ఏదో కుర్రాళ్ళు ఆవేశంలో కొట్టారు అనుకుంటే కాదు, ఇది ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈవెన్ ఈ పనికిమాలిన ఎమ్మెల్యే మిగతా వాటికి ఏం చేయడు కానీ, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, ఇక్కడ వీటి గురించి కానీ మాట్లాడు కానీ, దేశంలో జరిగే అన్నీ నీకు కావాలి. అక్కడ కొట్టిన వాళ్ళని ఇంక రెచ్చగొడతా, దీంట్లోంచి మేము వస్తే కొడతాం, ఎవరినైనా కొడతాం. పత్రిక వీళ్ళని కొడతాం అనేవాళ్ళు, జర్నలిస్టులు కొడతాం అనేవాళ్ళు మీరే మనుషులే బాబు. మీకు అంత సత్తా ఉంటే ఇక్కడికి వచ్చి నలుగురు జనాలు తిరిగి వాళ్ళే కొడతారు. మీరు జనాలు తిరగవు, వెళ్ళి ముందస్తు అరెస్టులు చేయించి చుట్టుపక్కల ఎవరిని రానివ్వకుండా చూసుకుని పోలీసు రక్షణ పెట్టుకుని మీ ముఖ్యమంత్రి కంటే నువ్వు ఎక్కువ తయారయ్యావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పోలీసుల మధ్యలో ఏదో ఆల్రెడీ పనిచేస్తున్న ఆఫీసులని ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ అయిపోయినట్లన్నింటినీ మళ్ళీ రీఓపెన్ చేసుకుంటా, లేదు 4 శంకుస్థాపన చేసుకుంటా తిరుగుతూ ఉన్నావు. నీకు
జనాల్లో తిరిగే దమ్ము లేదు. ఓకే, నువ్వు వచ్చి జనాలు ప్రతి ఒక్కరి మీద కామెంట్లు చేసుకుంటా అవి చేసుకుంటా పోతా ఉంటావు. ఒక్క సింగిల్గా వద్దే ఇవన్నీ సోది ఎందుకు నీకు డైలాగులు? నువ్వు రా సింగిల్గా చూద్దాం. ఓకే, గుడివాడలో తిరుగు, జనాలు కొడతారు నేను. ముందు ఆ సంగతి చూసుకో. ఇవన్నీ వదిలేసి ఏదో ఏదో పెద్ద రాష్ట్ర నాయకుడలే సందులో ఏమవుతుందో తెలియదు నీకు. నీ సందులో నువ్వు వచ్చి రాష్ట్ర నాయకుడు అవుతావా? ఎట్టవుతావా? మినిమం కామన్ సెన్స్ నేర్చుకో. మినిమం జనాలను రెస్పెక్ట్ చేయటం నేర్చుకో. ఎవరైనా దెబ్బలు తిన్న వ్యక్తిని అయ్యో పాపం అనుకుంటారు. నువ్వు వచ్చి మా దగ్గరికి వస్తే కొడతావంటావా? నీ మొహం బేసికల్ రేపు పొద్దున ఉంటుంది నీకు. ఇది అయిపోయినా 4 రోజుల్లో నీ నీ వ్యాపారం కూడా తెలుస్తారు జనాలు. రెడీగా ఉండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున 16వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం బ్రహ్మాండంగా సాగుతుంది. వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గుమ్మం ఎక్కినా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంతో పడలేకపోతున్నాం, ఈ అసమర్థ ప్రభుత్వం, చేతకాని దద్దమ్మ, ఇటు కొడాలి నాని, అదేవిధంగా 420 జగన్మోహన్, వీళ్ళిద్దరితో పడలేకపోతున్నాం, ప్రభుత్వం మారాలి, మంచి రోజులు రావాలని చెప్పి అందరూ కోరుకుంటడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు అధికారం రాబోతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి పచ్చి అబద్ధాలు మాట్లాడుతా ప్రభుత్వం ఏ అయితే హామీలు ఇచ్చారో ఏది నెరవేర్చకుండా ఎదురుదాడి చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కొడాలి నాని డోగిపల్లిలో కొన్ని విషయాలు మాట్లాడాడు. ఏబిఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, టీవీ బిఆర్ నాయుడు కానీ రామోజీరావు కానీ సీట్లు ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ సాక్షి పేపర్లోనే ఎవరికి గుడివాడ పోటీ చేయబోతున్నారో చెప్పడం జరిగింది. గన్నవరంకి వెళ్తున్నాడని చెప్పి సాక్షి పేపర్లు రాశారు. అది మేము రాయించామా? ఎందుకంటే అతని సొంత మనుషులు వీళ్ళెవరండి? ఎమ్మెల్యేలు నిన్న హోర్డింగ్ వేసింది హనుమంతరావు వేశాడు, అదేవిధంగా మెరుగుమాలు ఖాళీ చేశారు. ఎవరు మనుషులు వాళ్ళు? ఏ పార్టీ వాళ్ళు? ఇప్పుడు ఏమి తెలియనట్టు ఆయన నంగనాచిలా కూర్చోవటం కరెక్ట్ కాదు. నీ మనుషులు నువ్వే వేయించి ప్రజల్ని తప్పుదావ పట్టిస్తానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఇది ఎవడో బిఆర్ నాయుడు ఏపీ వాళ్ళకేం పని? మీ అభ్యర్థి కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చీకొడుతున్నాడు నిన్ను, నువ్వు పనికిరావని చెప్పాడు. అందుకే గన్నవరం పంపుతా అని చెప్పి సాక్షి పేపర్లు రాసింది. ఎవరి పేపర్ అది? మీ పార్టీ పేపర్ కదా? దానికి సమాధానం చెప్పు. ఈ సొల్లు కవుర్లు మాను. అదేవిధంగా మొన్న కూడా ఈ మధ్యన ఆల్టింగ్ డ్రైవర్ అని మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, మేము పర్మనెంట్ డ్రైవర్ని ఇక్కడ. అదేవిధంగా చాలాసార్లు మీ అభ్యర్థి ఎవరు తెలుసు, తర్వాత మాట్లాడదాం అనేవాడుగా. ఇవాళ మా అభ్యర్థి వెనుగల రాము, కాసుకుందాంరా. నీ చేతకాని పనుల వలన ఈరోజు గుడివాడలో ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఇవాళ నీ స్వార్థం కోసం కుటుంబాలు బలైపోయినాయి. వాళ్ళ ఆర్థికంగా చాలామంది దెబ్బతిన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఎదురుదాడి చేస్తా ప్రయత్నం చేస్తే ఎవరు గాలు చేసి కూర్చోవాలా? ఖచ్చితంగా రేపు నువ్వు పని అయిపోయింది, కొడాలి నాని నీ పని అయిపోయింది. రేపు నిన్ను ఓడగొడతా గుడివాడ నియోజక ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎన్ని సొల్లు కౌర్లు మాట్లాడతాడు. మనం అన్నీ తెలిసిందే గుడివాడ ప్రజలకి. 20 సంవత్సరాల నుంచి ఇదే పని. ఈరోజు 16వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది ఇంటింటికి. మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా బాబు ఈసారి మీరే గెలుస్తారు, ఈసారి చంద్రబాబు గారు రావాలి, ఈ దరిద్రపు గవర్నమెంట్ పోవాలి, ఇదే మాట. ఇది రేపు మీరు వెళ్ళినా మీకు కూడా అదే చెప్తారు. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి కూడా ఇదే చెప్తారు. ఈరోజు 16వ వార్డులో తిరుగుతూ ఉంటే ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా రోజువారీ కూలి చేసుకునేటటువంటి మనుషులు, భవన నిర్మాణ కార్మికులు. నువ్వు ఇసుకని బొక్కేసి పందికొక్కుల్లాగా ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు పొట్టన పెట్టుకున్నారో మరి మీకు తెలుసు. ఎంతమంది పని లేక అల్లాడిపోతున్నారో మీకు తెలుసు. ఈ రోజున మీరు పంపేటటువంటి మద్యం, జగన్ మద్యంతో
ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యక్తి చనిపోవటమో, అనారోగ్యం పాలవటమో, ఈ కూలీ నాలి చేసుకుని వచ్చేటటువంటి డబ్బులు హాస్పిటల్కి ఖర్చు పెట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది నిజం కాదా? అసలు ఏమి బ్రాండ్లు ఏంటి, అచ్చంగా విషం అమ్మేస్తున్నారు ఆ షాపుల్లో. వీళ్ళు ఏంటంటే ఆ బానిసలు అయిపోయి పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి వచ్చిన డబ్బుల్ని ఆ షాపుల్లో కట్టి విషం కొనుక్కుంటా ఉన్నారు. చాలా దుర్మార్గం. ఒక్క పని చేసిన పాపాన పోలా, ఒకళ్ళకి పెన్షన్ ఇచ్చిన పాపాన పోలా. ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళే చెప్తున్నారు, బాబు టిట్కో ఇళ్ళు మీరు ఇచ్చినయే, ఇవాళకి మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇంకా కొంతమందికి మాకు ఎగ్గొట్టి వాళ్ళ తొత్తులు అందరూ అమ్ముకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా టిట్కో ఇళ్లలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు వచ్చే విధంగా రేపు తెలుగుదేశం గవర్నమెంట్, జనసేన కలిపి రాబోతా ఉంది. తప్పనిసరిగా తీసుకుంటా ఉన్నాం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక మంచి ఉద్దేశంతో, నీతి నిజాయితీతో ఉండాలి, పేదవాడికి మనం న్యాయం చేయాలని చెప్పి ఎంతో ఉన్నత స్థానంలో ఈ రోజున సినిమా రంగంలో ఉన్నా కూడా అదంతా వదులుకుని ఈ రోజున పేదవాడి కోసం కష్టపడతా ఉంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం. సభ్యత, సంస్కారం లేదు. ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడుతున్నావా, పిల్లల్ని మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు అని కూడా లేదు. ఈ విధమైనటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మరలా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఆల్టింగ్ డ్రైవరు, పర్మనెంట్ డ్రైవర్ అనే సమస్య లేదు. రావి వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఇక్కడ వెనిగళ్ల రాము గారి అభ్యర్థిగా ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం. మరి మీ అభ్యర్థి ఎవరో మీరు తెలుసుకోండి, మాకు సంబంధం లేని విషయం. తప్పనిసరిగా భారీ మెజారిటీతో రాబోయే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. ఎవరైతే ఈ 5 సంవత్సరాలు అన్యాయంగా బలైపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణం 16వ వార్డు నందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈ రోజున వార్డు ప్రజల యొక్క అపూర్వ స్వాగతం చూస్తుంటే కనుక కనీసం వైసీపీ పార్టీ వారికి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితులు కనబడటం లేదు. ఎందుకంటే మనం చూస్తే ఈ రోజున అక్కడ అభ్యర్థి ఎవరనేది తేల్చుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున గుడివాడలో వైసీపీ పార్టీ ఉంది. నిన్న కాక మొన్న అనేక ట్రోలింగ్లు చూసాం. ఈ రోజున వైసీపీ పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు కూడా తెలియని పరిస్థితి. నువ్వు అదే ఈ కొడాలి నాని అభివృద్ధికి ఏమాత్రం పాటుపడకుండా గుడివాడ అభివృద్ధిని పక్కన పెట్టేసి ఏదైతే ప్రతిపక్షాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శిస్తాం. నేను చెబుతున్నావు, ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నువ్వు ఒక్కొక్క విమర్శకి 1000 ఓట్లు కోల్పోతావు. ఇప్పటికే అనేక విమర్శలు చేసి కనీసం రేపొద్దున నువ్వు వార్డుల్లో తిరిగే పరిస్థితులు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒప్పుకోరని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కావాలని మాట్లాడితే దత్తపుత్రుడు అని చెప్పి అంటావు. నువ్వెవరు పుత్రుడివి? నువ్వు ఇంతవరకు గుడివాడ నియోజకవర్గంలో ప్రజలకు కనపడిన నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే కనుక ఖచ్చితంగా రాబో రోజుల్లో నీకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తారు. కాబట్టి ఏదైతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వంలో గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల రాము గారు అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తూ జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీకి 16వ వార్డులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అటు నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా మరి పర్యటించడం జరుగుతూ ఉంది. 16వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మా 16వ వార్డు చాలా మాసు. గతంలో రావి వెంకటేశ్వరరావు గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, ఎలవర్తి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు ఈ రోడ్లు అవనివ్వండి, కల్వర్ట్లు అవనివ్వండి, డ్రైనేజీలు అవనివ్వండి అప్పుడే పూర్తి చేశాం. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఈ వైసీపీ నాయకులు 16వ వార్డు వైపు కన్నెత్తి చూసింది లేదు. మరి అట్లాగే మహిళలకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రక్షణ అనేది కూడా లేదు. మరి రాము అన్న పోటీ చేస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు అవి కూడా చాలా బాగా చేస్తున్నారు. మరి కొడాలి నాని గారు అంటున్నారు రావి వెంకటేశ్వరరావు గారిని ఆల్టింగ్ డ్రైవర్ అని చెప్పి. మరి ఆల్టింగ్ డ్రైవర్ కాదండి, మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, మాకు తెలుగుదేశం నియోజకవర్గం కుటుంబ సభ్యులకు మాకు పెద్ద దిక్కు రావి అన్న, చిన్న వెనిగళ్ల రాము అన్న పోటీ చేస్తున్నారు. ఇద్దరితోటి గుడివాడ డెవలప్మెంట్ జరగనుంది, మీరు చూడబోతున్నారు. అట్లాగే ప్రజలు కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. సైకో ముఖ్యమంత్రిని, ఈ బూతుల ఎమ్మెల్యేని త్వరగా సాగనంపడానికి ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. గుడ్లవెల్లేరు మండలం డొక్కిపరు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు. గ్రామ పొలిమేరల్లో వైసీపీ నాయకులకు ప్రజానీకం గజమాలలు పూల వర్షంతో ఎమ్మెల్యే నానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 2.5 లక్షల నిధులతో నాగేంద్రపురం కాల్వ గట్టుపై నూతనంగా నిర్మించిన కాలినడక ఐరన్ వంతెనను ఎమ్మెల్యే నాని ప్రారంభించారు.
అడిగిన వెంటనే త్వరితగతిన వంతెన సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నానికి నాగేంద్రపురం వాసులు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం 15 లక్షల జిల్లా పరిషత్ నిధులతో నిర్మించనున్న కళ్యాణ మండప నిర్మాణానికి ఎమ్మెల్యే కొడాలి నాని భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కొడాలి సురేష్, సర్పంచ్ గోసాల జ్యోతి, మండల వైసీపీ కన్వీనర్ సాయన రవి, పట్న వైసీపీ అధ్యక్షుడు గొర్లా శ్రీను, జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు తదితర నాయకులు పాల్గొన్నారు. పెద్దర్కపాడు నందు గత రోజు సాయంత్రం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా వెనుగండ్ల రాము పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డులోకి వచ్చిన వెనుగండ్ల రాముకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వార్డులో పర్యటించిన రాము ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, గుడివాడ పట్నపు దారపు రెడ్డి మనీశ్వరరావు, దారపురెడ్డి శేషు, పందిళ్ల మల్లి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్రా లైట్ ఇట్రా బాబు కట్టెలు కూర్చుకుంటాయి చూసుకో. అసలు నెత్తిలో పడింది చూడు అనిల్, మీ నెత్తినే పొగొస్తా ఉంది. ఓకే ఓకే మనోడు ఫోటోగ్రాఫర్ పైకా పైకి కాదులేండి ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాను. చేది అన్న చేది
రెడీ సార్ రెడీ స్లోగన్స్ సరిపోలా సరిపోలా జనసేన పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపు సామాజిక వర్గాన్ని ఏదో విధంగా అడ్డుపెట్టుకుని కాపు సామాజిక వర్గం యొక్క ఓట్లు పొందేందుకు స్థానిక శాసనసభ్యులు కొడాలి నాని ప్రయత్నిస్తున్నారని జనసేన నాయకులు పాలంకి సారథి ఎద్దేవా చేశారు. ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2 రోజులుగా సోషల్ మీడియాలో మరియు ప్రముఖ ఛానల్స్ లో వస్తున్న వార్తా కథనాలు వెనుక ఎమ్మెల్యే కొడాలి నాని యొక్క వ్యూహం ఉందని పాలంకి సారథి ఎద్దేవా చేశారు. కావాలనే కాపు సామాజిక వర్గం ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తున్నట్లుగా వార్తాగానాలు పుట్టిస్తున్నారని సారథి అన్నారు. 2 రోజులుగా గుడివాడలో వైసీపీ పార్టీలో ఎన్ని లిస్టులు రిలీజ్ అయినా గుడివాడ అభ్యర్థి మాత్రం ఖరారు చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు చాలా పార్టీ బలహీన పడిపోయిన సందర్భాన ఈ పరిస్థితుల్లో మండలి హనుమంతరావుని పార్టీ ప్రముఖంగా పరిశీలనలో తీసుకుందని చెప్పి ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా TV5లోను ప్రసార మాధ్యమాల్లోనూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. దరిమిలా మా సామాజిక వర్గం దాదాపు 40,000 మంది ఒక రకమైన సంతోషానికి ఉద్వేగానికి లోనయ్యారు. మనకు అవకాశం వస్తుందా? 70 సంవత్సరాల్లో ఈ గుడివాడలో ఏనాడు ఏ ప్రముఖ పార్టీ కూడా మనకు అవకాశం ఇవ్వలేదు, ఈసారి వస్తుందా అని చెప్పి ఒక చర్చ అయితే బాగా జరిగింది. కానీ మేము ఈ ప్రజలకి వివరంగా చెప్పేది ఏంటంటే ఇదంతా ఓన్లీ మన నాని గారు ఆడిస్తున్న డ్రామా. ఈయన 2019లో కూడా ఇదే విధంగా ఆయన డ్రామా ఆడించి రంగా గారి బొమ్మని ముందు పెట్టి నామినేషన్ వేసి మొత్తం అసలుకి ఈ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని ఇదంతా కూడా పెద్దపేట వేసి ఏదో చేస్తానని చెప్పి ఆయన గెలుపుని కూడా నేను వంగవీటి మోహన్ రంగా గారికి అంకితం చేస్తానని చెప్పి బహిరంగంగా ప్రకటించారు. కానీ ఏది జరగలేదు. అందరినీ కూడా చాలా నిరాశపరిచి చాలా అవమానపరిచి అందరినీ కూడా నిశ్చేజులకు నెట్టేశారు. ఈ సామాజిక వర్గం మొత్తాన్ని కూడా కొడాలి నాని గారు. అందుట్లో అదేవిధంగా 2024లో అదే డ్రామాని ఇంకో రకంగా ఆయన చేస్తున్నారు. దీన్ని మాత్రం మేము నమ్మం. మేము చాలా జాగ్రత్తగా ఉండి నిశ్చితంగా పరిశీలించి నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముందు ఇటువంటి ఎన్ని వచ్చినా కానీ వెనిగల రాము గారి బలపరిచే విషయంలో మన సామాజిక వర్గం ఇప్పటికే ఎంతో ముందుంది. దానికి ఉదాహరణ నిన్న రాత్రి ఎరుగుపాడులో కొన్ని వందల మంది అసలుకి మంగళహారతలు ఇచ్చారా, అసలుకి నీరాజనాలు పట్టారు వెనిగల రాము గారికి. అంత అద్భుతంగా మా సామాజిక వర్గం రాము గారికి ఈ ఎన్నికల్లో అంకితం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఈయన ఈ విధమైన విషయాల్ని వైరల్ చేస్తే నమ్మే పరిస్థితి ఉండదని ఇంకా గట్టిగా గుడివాడలో పనిచేసి మేము రాము గారిని గెలిపించుకుంటామని మా సామాజిక వర్గం ఏకతాటి మీద
ఈ ఎన్నికలకి ఇలా నిశ్చయించుకుందని చెప్పి సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇదంతా మా సామాజిక వర్గం మొత్తం కూడా ఏకదాటి మీదకి వచ్చి రాము గారు సపోర్ట్ చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి కృషి. గత 4 సంవత్సరాలుగా ఆయన ఎన్నో రకాలుగా ప్రజల్ని ఆయన చైతన్యం చేసి జగన్ గారి ఆకృత్యాలకి ఎగరెస్ట్గా సమాయత్తం చేశారు. ఆయన అడుగుజాడల్లోనే మేము రాము గారికి మద్దతు ఇస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే పకోడీగాళ్ళు అని ఆయన పద్దాగా ప్రతిసారి ఎద్దేవా చేస్తారు కదా. పకోడీగాళ్ళు కాకపోతే ఇన్ని లిస్టులు అయినా కానీ ఎందుకని అభ్యర్థిగా ప్రకటించలేదో మరి ఎవరు పకోడీగాళ్ళో ప్రజంతా ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. తమ హక్కులను నెరవేర్చేందుకు గాను ఉద్యోగ సంఘ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నేడు నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేసేందుకు గుడివాడ జేఏసీ నేతలు నేడు ఉదయం భారీ ర్యాలీగా మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లటం జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీఓ పట్న అధ్యక్షులు ఫరీద్ బాషా మరియు కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి తమకు న్యాయపరంగా రావాల్సిన వాటి కొరకు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో తమ ఉద్యమ కార్యాచరణ మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్డ్ పెన్షన్ సంఘం నాయకులు ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ఈరోజు గుడివాడ జేఏసీ తరఫు నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ర్యాలీగా వెళ్తున్నాం కలెక్టరేట్ ధర్నాకి. మా సమస్యలు పరిష్కరించేదాకా ఈ ఉద్యమం ఆగదు. 27న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆ తర్వాత కూడా గవర్నమెంట్ మా సమస్యలను పరిష్కరించకపోతే కార్యాచరణ తీవ్ర చేస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర జేఏసీ కార్యాచరణలో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి గుడివాడ జేఏసీ నాయకులందరూ బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. మేము 14వ తారీఖు నుంచి కార్యాచరణ మొదలుపెట్టినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కనీసం సీఎస్ ద్వారా అన్నా కానీ మా కౌలు చేసి మాట్లాడే పరిస్థితులు ప్రభుత్వం లేదు. అలాగే ఈ ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరిగా కొనసాగినట్టయితే 27వ తారీఖున చెలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ వెంటనే సీఎం గారు చొరవ తీసుకుని మా యొక్క డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరి సమస్యల మీద అనేక విజ్ఞాపన పత్రాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ దేని మీద కూడా స్పందించకుండా ఉద్యోగులని తీవ్ర నిరాశ నిస్పృహ గురి చేసింది. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా మేము చూడనటువంటి ప్రభుత్వం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఏపీ జేఏసీ పిలుపు మేరకి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కూడా ఈవెన్ పెన్షనర్లు కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఈరోజు మచిలీపట్నంలో ధర్నాకి వెళ్తున్నాం. మరి అనేక మంది ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి ఉధృతంగా వస్తున్నారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ మరియు నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ తరఫున ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత కూడా జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని ఇంతవరకు కూడా ప్రకటించలేదు. అలా ప్రకటిస్తుందనే నమ్మకం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఉద్యోగికి ఉపాధ్యాయుడికి పెన్షన్లకు కూడా నమ్మకం లేదు. వాళ్ళ దాంతోనే వాళ్ళ ఆందోళన పదంలో ప్రయాణించడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ ఇంకొక దారుణం ఏంటంటే వాళ్ళు మరి ముందుగానే ఏపీ జేఏసీ పక్షాన అందులో మరి ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు ఉండి ఏపీ జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రాతినిధ్యం చేసినప్పటికీ కూడా ఇవాళ ఉపాధ్యాయులు మ్యాక్సిమం అందరినీ కూడా ఈ ర్యాలీ అలాగే ధర్నాలో మరి పార్టిసిపేట్ చేయకుండా ఉండటానికి మరి నెలాఖరులో పెట్టేటువంటి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇవాళ తీసుకొచ్చి ఇవాళ పెట్టి ఎవరు కూడా ఉపాధ్యాయులు ఎవరు కూడా స్కూల్ కాంప్లెక్స్కి మెడికల్ రీజన్తో తప్ప ఎవరు కూడా సెలవు పెట్టలేదని చెప్పి పక్క నిర్బంధాన్ని మరి ఉపాధ్యాయుల పైన ప్రయోగిస్తూ ఎవరో కూడా అంటే స్కూల్స్లో కనీసం అన్ని స్కూల్స్లోనే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఘనకార్యాల వల్ల స్కూల్స్లో అందరూ కూడా 2-3 ఉన్నారు. సగం మంది వాళ్ళ స్కూల్ కాంప్లెక్స్కి వెళ్తే మిగిలిన వాళ్ళందరూ స్కూల్లో ఉన్నారు. అంటే ఎవరైనా ఉపాధ్యాయులు కనీసం ధర్నాలో పాల్గొవాలంటే వాళ్ళ స్కూల్ మూసేయాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది వాళ్ళ. కాబట్టి ఇలాంటి వైఖరి అనేది ఖచ్చితంగా
వినాశకాలే విపరీత బుద్ధి అన్న సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు ప్రజలకు అందిస్తూ రాష్ట్రంలో ఉపాధి పాలన అందిస్తుంటే అది చూసి ఓర్వలేని ఎల్లో మీడియా మరియు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మరియు స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కావాలని కొడాలి నానికి ఉన్న ఇమేజ్ ను చెడగొట్టాలని ప్రయత్నించేందుకు గాను కొన్ని ఎల్లో మీడియా అవాస్తవాలను ప్రచారం చేసి గుడివాడ ప్రజలను అయోమయంలో పడేసేలా వార్తా కథనాలు ప్రచారం చేస్తున్నారని, ఈ వార్తా కథనాలు పూర్తిగా అసత్యమని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఈ మధ్యకాలంలో జరిగిన 3 సిద్ధం సభలు కానివ్వండి, గ్రాండ్ సక్సెస్ అవడం, ప్రజలు విపరీతమైన స్పందన రావడం, ఇవన్నీ చూసి కూడా తెలుగుదేశం పార్టీ కుళ్ళిపోతూ మా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు, ఎట్లా బదనాం చేయాలని చెప్పేసి వాళ్ళకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ ఈ ప్రభుత్వం మీద పొద్దున్న లేస్తే ఆ 2 పత్రికలు, ఆ మీడియా బురద తగ్గడమే పని. నిన్నటికి ఇవాళ ప్రతిరోజు విమర్శే. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శించని రోజు అంటూ లేదు. నిన్నటికి నిన్న గుడివాడలో ఒక సబ్జెక్ట్ జరిగింది. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ విచ్చలవిడిగా కొడాలి నాని గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉన్నాడు. కొడాలి నాని గారు ఏ రోజు కూడా గుడివాడ నాయకులు విమర్శించలే. చంద్రబాబు నాయుడిని విమర్శించేవాడు, ఆయన విధానాలను తప్పు కొట్టేవాడు. మా పథకాలు మాకు నచ్చితే ఓటేయండి అని చెప్పి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు కొడాలి నాని గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాడు వీడు అని భాష మాట్లాడుతున్నారు. విజ్ఞత మర్చిపోయారు. మొన్న ఒకరు అంటారు కొడాలి నాని పారిపోయాడు గుడివాడి నుంచి, ఈ మహానాయకులను, ఈ మహానుభావులను చూసి పారిపోయాడు. 20 ఏళ్ళ నుంచి అభివృద్ధి లేదు. ఒకడంటాడు లోకల్గా ఉండడు అంటాడు. వీటన్నిటికీ నేను సమాధానం చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అభివృద్ధి గురించి మాట్లాడతాం. 20 సంవత్సరాల్లో కొడాలి నాని వ్యక్తి అభివృద్ధి చేయకపోతే ఒంటి జీవితంతో ఏ విధంగా గుడివాడలో గెలిచాడు? గుడివాడ వచ్చేపాటికి, కొడాలి నాని గారు రాజకీయాల్లోకి వచ్చేపాటికి 30 ఏళ్ల యువకుడు, 4 సార్లు గెలిచాడు. 4 సార్లు కూడా ఆయన ఒక ఆశామాష వ్యక్తి మీద గెలవలే, పెద్ద కొండలతో ఢీ కొట్టాడు. 2004లో కడారి ఇసుకుమని ఒక స్ట్రాంగ్ లీడరు మరి ఆయన మీద పోటీ చేసి గెలవడం జరిగింది. 2019లో 40 ఏళ్ల చరిత్ర ఉన్న పెరుమనేని కుటుంబం మీద గెలిచి యువకుడు షాబాస్ అనిపించుకున్నాడు. అలాగే 2014లో మరి 30 ఏళ్ళ ఇండస్ట్రీ ఒక రావి కుటుంబం మీద గెలిచి షాబాస్ అనిపించుకున్నాడు, ప్రజల్లో మన్నన పొందాడు. 2019లో మరి 40 ఏళ్ళ చరిత్ర దేవినేని నెహ్రూ వాళ్ళ చరిత్ర, అటువంటి వ్యక్తిని కూడా ఓడించి గుడివాడలో ప్రజల అభిమానాన్ని పొందిన వ్యక్తిని మిమ్మల్ని చూసి పారిపోయాడా? ఇదేనా మీరు అది పారిపోయే గుండె అనేది? చచ్చిపోయేంత వరకు పోరాడుతూనే ఉంటాడు. అటువంటి వ్యక్తి మీద బురదవుతాం. అభివృద్ధి లేదు. మా ఎమ్మెల్యే గారు ఒక ఛాలెంజ్ చేశాడు, ఒరే నాయన 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక సెంటు అంగుళం పొలం గుడివాడలో కొన్నారా అని. దానికి సమాధానం చెప్పలేకపోయారు. 2007లో కొడాలని పాదయాత్ర చేసి 77 ఎకరాలు మేము సాక్ష్యం రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న 150 ఎకరాలు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాక శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో పొలం ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. నాని గారు రైతులకి 15 లక్షలకు డబ్బులు 50 లక్షలు ఇప్పించి కావాల్సినంత పొలాన్ని ల్యాండ్ ఎక్విరేట్ చేయడం జరిగింది. రైతులంతా సార్ మా పొలం ఇస్తామని చెప్పేసి రైతు వచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో గుడివాడ కొడాలని చేస్తూ ఉంటే టిట్కో వెళ్ళి కూర్చోబాటికి ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారంటే, గుడివాడ ప్రజలు అమాయకుల చెవులు పువ్వు పెట్టుకున్నారా? 4 డబ్బాయిలు కట్టేసి దారి లేదు, డొంక లేదు, కరెంట్ లేదు, నీరు లేదు, ఏ విధంగా దానికి మౌలిక సదుపాయాలు లేకుండా మీరు ఎట్లా 4 డబ్బాలు కట్టి వెళ్తారు? కొడాలని గారు వచ్చేసి డబ్బంతా దానికే పెట్టాడు. దాదాపు 700 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి ఒక్క టిట్కో ఇళ్ళ మీదనే 8,913 ఇల్లు కట్టించి ఇవాళ గృహప్రవేశాలు చదివి రోజు కొడాలని ఫోటో పెట్టుకుని దండం పెట్టుకున్నారు ప్రజలు. 7,000 జగనన్న కాలకి తెచ్చి మరి ఊర్లో ఎంతమంది బయటలాడుకుని అందరిని తెచ్చి మట్టి తోలి ఆయన సొంతంగా తోలుకున్నాడా? మన జీవితంలో ఒక ఇల్లు కట్టాలంటే మనకు ఒక జీవితం సరిపోతూ ఉంది. అలాంటి ఇవాళ 15,000 ఇల్లు కానివ్వండి, టిట్కో ఇల్లు కానివ్వండి, జగనన్న కాలనీ కానీ కట్టిస్తూ ఉంటే కళ్ళు పుట్టి అభివృద్ధి లేదా? ఎవరు చూస్తే నవ్వుతాడు.
ప్రజలు ఇన్ని తెలుసుకొని. విజయవాడ నుంచి రాగానే మొట్టమొదటి ఓబీజీ దిగ్గానే ఒక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కలగలాడి కనబడతా ఉంది. అది అభివృద్ధి కాదా? మీరు ఉన్నప్పుడు ఒక పశువుల ఆసుపత్రి లాగా ఉంది. 7 మంది డాక్టర్లు ఏడ్చారు. ఇవాళ 21 మంది డాక్టర్లతో వైద్యంలో ఒక అద్భుతమైన ప్రగతిని కొడాలని తీసుకొచ్చాడు. ఈరోజు 1,75,00,000తో గుడివాడలో సిటీ స్కాను శాంక్షన్ చేయించుకొచ్చాడు. అది అభివృద్ధి కదా? ఇవాళ ప్రతి విద్యార్థికి విజయవాడ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అది లేకుండా గుడివాడలో ప్రజలకు ఇబ్బంది పడకుండా చేయించడం జరిగారు. పామార్ నుంచి వస్తుంటే 325 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కనబడతా ఉంది. అది అభివృద్ధి కాదా? 30 ఏళ్ళ నుంచి ఎందుకు చేయలేకపోయారు మీరు? అది కొడాలనేది క్రెడిట్ కాదా? బస్ స్టాండ్ 30 సంవత్సరాల సమస్య, వస్తే మునిగిపోతా ఉంది. ఒకడు అంటాడు వెనకాల చేశాడు, ముందు చేయలేదు అంటాడు. కొనగళ్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొనగళ్ల సీతయ్య ఆధ్వర్యంలో గుడివాడ పామరు రోడ్డు పెద్ద కాలువ సెంటర్ వద్ద నివాసముంటున్న మసిముక్క బుజ్జి గత వారం రోజుల నుండి అనారోగ్యంగా ఉంటూ మరణించగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యుల అనుమతితో నేత్రాలను సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన కలిగించుకోవాలని కోరుతున్నట్లుగా తెలియజేశారు. మరణించిన తర్వాత కూడా మన నేత్రాలను ఇతరులకు దానం చేయడం ద్వారా వేరొకరికి కంటి చూపును ప్రసాదించిన వారమవుతామని, ప్రతి ఒక్కరూ తప్పకుండా అవయవ దానం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈరోజు పామర్ రోడ్డు పెద్దగాల సెంటర్లో 60 సంవత్సరాలుగా రంగాలకు టీచర్స్ అయ్యారు. రోజులుగా మరి ఇబ్బంది వయసు మటుకి 50 సంవత్సరాలు, మరి ఏదో 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అయితే ఇబ్బంది వయసు అయితే ఏదో చూడండి మానవ సహితం. అలాగే 50 సంవత్సరాలు వెళ్ళే వయసు కూడా కాదు. ఉంటూ కుటుంబం కాబట్టి ఆత్మహత్య ఉంటే కుటుంబం కాబట్టి కూడా ఉపయోగపడేదిగా అలాగే ముందుగానే వారు హైదరాబాద్ హాస్పిటల్లో ఎదిగారు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి నేతరాలు సేకరిస్తున్నారు. మరి నేతదానం అనేది కుటుంబంలో 3వ తారీఖు ఉంటుంది. మరి ఆ కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వాళ్ళ భార్య, కూతురు, కొడుకు, వాళ్ళ అన్నగారు అంగీకారంతో నేతదానం జరిగింది. మరి ఇలా ప్రతి ఒక్కరు కూడా నేతదానం చేసి మరి ఎందరో మందికి ఉపయోగపడుతుంది. ఈ నేతదానం వల్ల మరి ఇద్దరికి చూపు వస్తుంది. మరి ఆ చూపు వాళ్ళ బతుకుల కూడా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి మనం ఎందుకు చేయాలి, ఎలా అలా వెళ్ళిపోవాలని చెప్పి కాకర్ల వీధిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నేడు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం జరిగింది. ఎండోమెంట్ మరియు ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఈ వ్రతాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ పాలకవర్గ సభ్యులు చిన్న మరియు ఎండోమెంట్ అధికారి యార్లగడ్డ శ్రీనివాస్ తెలియజేశారు. జై వేణుగోపాల గురువాడ పట్టణంలో కాకర్ల వీధిలో వేంచేస్తున్న రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో ఉపాలయమైన శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతాలు ఈ రోజున భీష్మ ఏకాదశి సందర్భంగా రంగరంగ వైభోగంగా భక్తుల యొక్క సామాన్లు అలాగే దేవస్థానం తరపున మేము రూపు మిగతా అన్నీ కూడా మేము ఏర్పాటు చేసి రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కూడా వాళ్ళు కూడా కోరుకుంటూ మా యొక్క సొంత ఖర్చులతో ఈ దేవస్థానంలో రూపు ఎండోమెంట్ ద్వారా రూపు ఇవ్వడం అనేది జరిగింది. మిగతా ఖర్చులను కూడా మేము మా కమిటీ సభ్యులు మేము చేయటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే భీష్మేకాదశి రోజున ఎన్ని మనం తెలిసి తెలియని తప్పులు చేసినా, ఎన్ని మంచి చేసినా, ఎంత చెడు చేసినా కూడా ఈ రోజున ఈ స్వామివారి యొక్క మాఘమాసంలో ముఖ్యమైన భీష్మేకాదశి సందర్భం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వారు తాగతకు తగ్గట్టుగా ఆ స్వామివారిని ఇంట్లో అయినా సరే
పంతులు గారితో అయినా సరే మనం చేపించుకోవటం వల్ల మన జీవితం అనేది ఎంత అదృష్టము. ఈ యొక్క కార్యక్రమం ప్రతి భక్తులకు కూడా ఆ భగవంతుడు ఆ రమా సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఎల్లవేళ్లలో కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని ఈ కళ్యాణ మండపం ఈ నూతనంగా నిర్మించిన దాంట్లో మేము ఈ రోజు జరగటం 3వ కార్యక్రమం జరుగుతుంది. ఈ కాలక్షేప మండపాన్ని మేము శుభ హిందూ ఆచారం ప్రకారం శుభ కార్యక్రమాలకు ఇవ్వటం జరుగుతుంది. అది కూడా రీజన్గా మేము ఏర్పాటు చేశాము. ఎండోమెంట్ వారు మేము కమిటీ వాళ్ళు కూర్చొని ఒక అద్దె అనేది నిర్ణయించాము. ఏదైనా కావాలంటే బ్రహ్మాండంగా లోపల కళ్యాణం చేసుకోవచ్చు. పక్కనే వంట షెడ్డు మరియు భోజనాలకు కూడా శాలను కూడా నిర్మాణం చేశాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ దేవస్థానంలో కుర్చీలు టేబుల్స్ కూడా ప్రతి వారికి కూడా ఉచితంగా అందుబాటు చేస్తున్నాము. నిదానంగా ఈ సామాన్లు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందరూ కూడా వేణుగోపాల స్వామి యొక్క ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, ఇక్కడికి వచ్చినా రాకపోయినా కూడా ఆ సత్యనారాయణ స్వామి, మా స్వామి వేణుగోపాల స్వామి, రాజలక్ష్మి అమ్మవారు కూడా ఎల్లవేళలా ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు వాళ్ళని కోరుకుంటున్నారు. జై శ్రీకృష్ణ. ఈరోజు మన భీష్మ ఏకాదశి వైభవంగా మన దేవాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో నూతన కాలక్షేమ మండపంలో భక్తులు ఉచితంగా సామూహికంగా ఈ దేవాదాయ శాఖ మరియు ధర్మకర్తలు చైర్మన్ గారి వారి సొంత ఖర్చులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు భీష్మ ఏకాదశి అంటే చాలా పర్వదినం. మాఘమాసంలో వచ్చే ఈ ఏకాదశి మొదటి ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి అని అంటారు. గతంలో అన్ని రోజులు అన్ని ఏకాదశులు ఉన్నాయి. భీష్మ ఏకాదశి అంటే భీష్మాచార్యులు మనకి ఇచ్చిన సందేశం ప్రకారం వచ్చింది కాబట్టి ఈ ఏకాదశిని ప్రత్యేకంగా భీష్మ ఏకాదశి అంటారు. అలాగే ఈ ఏకాదశి కార్యక్రమాన్ని భీష్మ కార్యక్రమానికి మన వ్రతాన్ని ఇంత వైభవంగా చేసిన భక్తులందరికీ ఉచితంగా అందరికీ ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చిన చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీకృష్ణ. మన మాఘమాసంలో ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి పర్వదినము చాలా విశేషమైనటువంటిది. అంపశయ్యపై ఉన్నటువంటి ఆ భీష్ముడికి కృష్ణ పరమాత్మ మోక్షాన్ని ముక్తిని ప్రసాదించినటువంటి రోజు. ఈ రోజు కోసం ఆ భీష్ముడు కృష్ణ పరమాత్మను వరం అడిగి నేను ఉత్తరాయణ పుణ్యకాలం వరకు నేను ఉంటానని చెప్పేసి ఆయన స్వచ్ఛంద మరణాన్ని కోరుకున్నటువంటి ఆ భీష్మ పితామహుడు ఈ రోజున కైవల్యాన్ని పొంది ఆ విష్ణు సాయుధ్యాన్ని పొందినటువంటి రోజు. ఈ రోజున ఎవరైతే ఆ విష్ణుమూర్తిని మనం పూజిస్తారో వాళ్ళు ఆ స్వామివారి సన్నిధిలోకి వెళ్తారు. ధర్మార్థ కామ్య మోక్షాల్లో ఈ మోక్షం సిద్ధిస్తుంది. ఈ రోజున కోరినటువంటి కోరికలు సిద్ధిస్తాయి. ఈ ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించినట్లయితే కోరినటువంటి కోరికలు సిద్ధిస్తాయి. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. శత్రుభయం చేత బాధపడేటువంటి వాడు శత్రుంజయుడు అవుతాడు. అలాగే దరిద్రంతో బాధపడేటటువంటి వాడికి యొక్క దరిద్రం తొలగిపోతుంది. కోరినటువంటి కోరికలన్నీ సిద్ధిస్తాయని చెప్పేసి ఆ విష్ణుమూర్తి నారద మహర్షికి ప్రత్యక్షంగా చెప్పినటువంటి విషయము ఈ సత్యనారాయణ వ్రతం గురించి. అటువంటి మహత్తరమైనటువంటి ఈ వ్రతాన్ని ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మన వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెద్దరకుపాడు మరియు 16వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వెనుగండ్ల రాము పట్నంలో ఏ మూలకు వెళ్లినా సమస్యలు కనబడుతున్నాయని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపిన రాము. $2.5 లక్షల నిధులతో నాగేంద్రపురం కాలువ గట్టుపై నూతనంగా నిర్మించిన కాలినడక ఐరన్ వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. డొక్కిపల్లి గ్రామంలో విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు. గుడివాడ అభ్యర్థిపై పత్రికలో వస్తున్న కథనాల వెనుక ఎమ్మెల్యే కొడాలి నాని వ్యూహం ఉందంటూ ఎద్దేవా చేసిన పాలంకి సారథి. కాపు సామాజిక వర్గ ఓట్లను రాబట్టుకునేందుకే ఈ ఎత్తుగడ వేస్తున్నారంటూ విమర్శ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.